ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనం కూర్చున్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఒకటి ఉంది. ఆ ప్రార్థన ఏంటంటే టాకోస్ ప్రేయర్. చెప్పండి, ఏంటిది అది? టాకోస్ ప్రేయర్. టాకోస్ ఆ వర్డ్ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ టాకోస్ అనేటువంటి ఆ పదములో, ఆ వర్డ్లో 5 లెటర్స్ మనకు కనబడతాయి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ టాకోస్ ఫార్ములాని మనం ఫాలో అయితే, ఈ టాకోస్ ప్రార్థనను మనము అనుసరించగలిగితే మన కన్నీటి ప్రార్థనలన్నిటికీ ప్రభువారు సమాధానమును కలుగు చేస్తారు. ఏంటి ఈ టాకోస్ ప్రేయర్ అంటే? టాకోస్ అనేటువంటి ఈ వర్డ్లో 5 లెటర్స్ మనకు కనబడతాయి. మొదటి లెటరు టీ అనే మాట కనబడుతుంది. టీ అంటే అర్థం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయిస్తున్న ప్రతిసారి ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని మన విన్నపాలు తెలియజేసే ప్రతిసారి మనం చేయాల్సిన పని ఏంటంటే థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మన దేవునికి ధన్యవాదములు తెలియచేయాలి. ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి? ఎందుకు ప్రభువుకి మనము ధన్యవాదములు తెలియచేయాలి అని అంటే, ప్రతి దినము ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ప్రభు మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రభు మనకు ఆయుష్ను పెంచుతూ ఉన్నాడు, మనకు కావలసిన వాటినన్నిటినీ కూడా ఆయన సహాయం చేస్తూ తన శ్రేష్టమైన దీవెనలతో ప్రభు మనల్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవిని బట్టి, ప్రభు మనకిచ్చిన ప్రతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును బట్టి దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి ప్రభువుకు మనం ఏం చేయాలి? థ్యాంక్స్ గివింగ్, మన ధన్యవాదములో, మన కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు మనము తెలియచేయాలి. ఆ వర్డ్లో 2వ లెటర్ ఏంటి? ఏ. ఏ అంటే అర్థం ఏంటంటే అడోరేషన్. అడోరేషన్ అంటే అర్థం ఏంటంటే ఆరాధన, ప్రైజెస్. మన స్తుతులు దేవునికి చెల్లించాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన కృపా సింహాసనం దగ్గరకు ధైర్యముగా వచ్చినటువంటి మనము మన విన్నపాలు ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ ఉన్నప్పుడు 2వదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే అడోరేషన్. ప్రభువుని మనం ఆరాధించాలి. మన ప్రభువుకి మన ప్రైజెస్, మన స్తుతులు తెలియచేయాలి. కారణం ఏంటంటే మన స్తుతులు అందుకొనటానికి యోగ్యుడు ఆయనే, మన పూజలు అందుకొనటానికి యోగ్యుడు ఆయనే. కనుక ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన మంచితనమును బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన మన మీద చూపిస్తున్న కృపను బట్టి ప్రభువుకు మనం ఏం చేయాలంట? అడోరేషన్ ఇవ్వాలి. అనగా ప్రభువుకి మనము ఆరాధనను ఇచ్చేసి మన స్తుతులు మనము దేవునికి చెల్లించాలి. ఆ తర్వాత టాకోస్లో 3వ లెటర్ సి కనబడుతుంది. సి అంటే అర్థం ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుకోలు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు మనము ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? మన బలహీనతలు ఒప్పుకోవాలి, మన పాపములు ఒప్పుకోవాలి, మన అతిక్రమములు ఒప్పుకోవాలి. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా ఏదైనా కార్యాలు మనము చేసి ఉంటే క్షమించమని పశ్చాత్తాప మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవునికి విరోధముగా చేసిన ప్రతి కార్యాన్ని ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని కనికరం మన మీద ఉండాలి అని అంటే ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి కన్ఫెషన్, ఒప్పుకోవాలి. మనకున్న బలహీనతలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభువుతో మన జీవితాన్ని మనము సరి చేసుకునేటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత టాకోస్లో 4వ లెటర్ ఏంటి చెప్పండి? ఓ అనే మాట కనపడుతుంది. ఓ అంటే అర్థం ఏంటంటే అదర్స్, ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కొన్నిసార్లు ప్రభు బిడ్డలమైన మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే స్వార్థమైనటువంటి ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రభువా నన్ను దీవించు,
నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అని కొన్నిసార్లు స్వార్థమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఇతరుల కొరకు కూడా ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుతూ ఉన్నప్పుడు పౌలు గారు అంటాడు కదా, తిమోతి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము అందరి కొరకు, ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు గారు అంటాడు. వారందరి కొరకు ప్రార్థన చేయటం ఇది మంచిది. మన రక్షకులకు దేవుని దృష్టికి ఎలాంటిదట, ఇది చాలా ఉత్తమమైనటువంటి. కాబట్టి ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా మన విన్నపాలు ప్రభువుకు తెలియచేయడానికి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇతరుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రభు బిడ్డలమైనటువంటి మనము ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనలో వారి కొరకు మనం చెయ్యాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. కనుక ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆధిక్యత ప్రభు మనకిచ్చాడో, క్రైస్తవ బిడ్డలంగా ప్రభు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే అందరి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత టేకోస్లో ఆఖరి లెటరు ఎస్ అనే మాట ఉంటుంది. ఇప్పుడు ఎస్ అంటే సెల్ఫ్ అని అర్థం. అప్పుడు మన కొరకు ప్రార్థన చేసుకో, మన కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు దేవుడు మనకు మంచి ప్రార్థన జీవితాన్ని ఇవ్వాలని, ప్రభు మనకు ఆరోగ్యం ఇవ్వాలి అని, ప్రభు మనకు సహాయం చేయాలి అని, అప్పుడు మన కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడు ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నా ఈ టేకోస్ ప్రేయర్ అనేటువంటి ఫార్ములా మనం ఫాలో అవ్వగలిగితే మనము దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మన కన్నీటి ప్రార్థనలకు మన దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా?